ఓకే అండి, మరి ఊరించే వంటలు ఈ రోజు మన పార్టిసిపెంట్స్ కి ఇవ్వబోయే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో చూసేద్దామా? ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు ఊరించే వంటలు చేయడానికి. సో ఫస్ట్ పరిచయం చేసుకుందాం. హాయ్ అండి, మీ పేరేంటి? అనుగీత అండి. అనుగీత, బాగుందండి మీ పేరు. సో ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? దిల్సుఖ్ నగర్ నుండి వస్తున్నాను. దిల్సుఖ్ నగర్. ఏం చేస్తూ ఉంటారు? నేను టీచింగ్ చేస్తుంటాను. టీచర్. ఓకే. హాయ్ అండి, మీ పేరేంటి? ప్రభావతి అండి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? కొత్తపేట. కొత్తపేట్. మీరేం చేస్తూ ఉంటారు? నాది ప్రొఫెషన్ టీచింగ్ ఏనండి. సో మీ ఇద్దరు టీచర్స్ అనమాట. ఫ్రెండ్స్ అండి ఇద్దరు. ఒకే స్కూల్లో చేస్తూ ఉంటారా? ఓ నైస్ నైస్. కొలీగ్స్ అనమాట. ఓకే, సో మరి రెడీ ఇద్దరు కూడా? రెడీ. సో చూసేద్దామా ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్. ఓకే, సో ఈ ప్యాకింగ్ చూస్తే కొంచెం అంత గబుక్కుని తెలియట్లేదు కదా ఏముందనేది. చూద్దాం. ముల్లంగి. ముల్లంగి ఇష్టమేనా అండి? చాలా ఇష్టమా? హెల్త్ చాలా మంచిది. కాకపోతే చాలా మంది ఏంటంటే చాలా తక్కువ వాడుతూ ఉంటారు. అంటే పులుసులు కొంచెం ఇట్లాంటి వాటిల్లోనే ఎక్కువ చేస్తూ ఉంటారు. సో మీ ఇద్దరు కూడా చక్కగా ఏంటంటే ముల్లంగితో మంచి టేస్టీ వెరైటీస్ చేయాలన్నమాట. ఓకేనా? సో నేను టైమర్ ఆన్ చేస్తాను. సో ఎవరు ఫస్ట్ రెసిపీ డిసైడ్ అయితే నాకు చెప్పండి, అప్పుడు టైమర్ ఆఫ్ చేస్తే వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకేనా? ఓకే, సో ముల్లంగితో ఏం చేయొచ్చు చక్కగా మంచి వెరైటీగా ఏమన్నా థింక్ చేయండి. అంటే ఘాటుగా అది ఉంటుంది కాబట్టి కొంచెం పిల్లలకైనా పెద్దలకైనా దాన్ని ఈజీగా తీసుకోవాలి అంటే కొంచెం దాని పులుసు కూర అని నేను డిసైడ్ చేసుకున్నానండి చేయడానికి. ఓకే, సో ముల్లంగితో పులుసు కూర చేస్తారా? కూర చేయాలని డిసైడ్. ఓకే అండి, సో అయితే ఫస్ట్ మనము ప్రభావతి గారితో వంట చేద్దాం. మీరు కూడా డిసైడ్ అయిపోయారా? ముల్లంగి పచ్చడి. ముల్లంగి పచ్చడి ఫిక్స్ అయ్యారా? ఓకే, అయినా ఫస్ట్ ఇవి చెప్పారు కాబట్టి ఆవిడతో వంట చేయించేద్దాం. ఓకేనా? ఓకే. ఓకే అండి, మరి ముల్లంగి పులుసు కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ముల్లంగి పులుసు కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన ముల్లంగి 1 కప్పు, ఉడికించిన శనగపప్పు 1/2 కప్పు, బియ్య పిండి 1 టేబుల్ స్పూన్, నువ్వుల పొడి 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, బెల్లం కొద్దిగా, చింతపండు గుజ్జు తగినంత, ఎండుమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, ముల్లంగి పులుసు కూర కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో ప్రభావతి గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఫస్ట్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఓకే. పోపు దినుసులండి అన్ని ఆల్రెడీ మిక్స్ చేసేసాను దీంట్లో. అన్ని పప్పులు, ఆవాలు, జీలకర్ర వేగుతుంది కదా. పచ్చిమిర్చి. ఓకే. స్పైసీని అనుసారంగా వేసుకోవచ్చు. కారపొడి కూడా వాడతారా కొంచెం? లిటిల్ బిట్ అండి. ఓకే. కరివేపాకు, తర్వాత ఆనియన్, కొంచెం ఇది ఫ్రై అవ్వాలండి. ఓకే. ఆల్రెడీ మనము ముల్లంగి ముక్కలు ఉడికించుకున్నాం కాబట్టి అదంతా ఫ్రై చేయక్కర్లేదు. సో ముల్లంగి ఎలాగో మనకు టైం పడుతుంది కాబట్టి జనరల్ గా మనం ఉడికించి పెట్టేసుకున్నాను. మోస్ట్లీ ఉడికించేసే చేస్తూ ఉంటారు కదా. ఓకే. కాకపోతే ముల్లంగి అంటే ఎక్కువ ఫ్రీక్వెంట్ గా అంత వాడరు కదా వంటల్లో. సాంబార్ కి యూజ్ చేస్తాం. సాంబార్ ఎప్పుడైనా ఇది గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అండి. గ్యాస్ తగ్గిస్తుంది కాబట్టి సలాడ్ గా కూడా తీసుకుంటారు. ఉడికించిన ముల్లంగి ముక్కలు కలుపుతున్నానండి ఇప్పుడు 1 కప్. ఓకే. సో జనరల్ గా చాలా మందికి ఏంటంటే ముల్లంగి కూడా ఒక డిఫరెంట్ ఫ్లేవర్, కొంచెం ఆ స్మెల్ అది ఉంటుంది కాబట్టి ఎక్కువ లైక్ చేయరు. కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సరిగ్గా చేసుకుంటే. ఆల్రెడీ ఉడికించిన శనగపప్పు ఓ ఫ్రైలో వేసినట్టు వేస్తున్నారే మీరు. ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుందండి. పులుసులో కూడా బాగుంటుంది ఇట్లా పప్పు తగులుతూ ఉంటే బాగుంటుంది. ఓకే. కొంచెం పసుపు, ఎండుమిర్చి 2 రెబ్బలు. ఇది ఇట్లా పప్పులు యాడ్ చేసి ఫ్రై లాగా కూడా చేసేసుకోవచ్చేమో కదా. కర్రీ లాగా కూడా మామూలుగా తినొచ్చు. పులుసు కూర అయితే కొంచెం దాని ఘాటు అనేది తగ్గుతుంది కదండి మనకి. కొద్దిగా పులుపు అదంతా యాడ్ అయితే స్వీట్ యాడ్ చేస్తున్నాం కాబట్టి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఈజీగా తినడానికి బాగుంటుంది. ఓకే. ఓకే. ఇది ఇంకా ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి నేను పులుసు యాడ్ చేస్తున్నాను. చింతపండు గుజ్జు ఆల్రెడీ తీసింది. సో మీరు ఏం టీచ్ చేస్తూ ఉంటారు ప్రభావతి గారు? కిండర్ గార్డెన్ అండి, చిన్న పిల్లలకి. కిండర్ గార్డెన్. మీరు కూడా కిండర్ గార్డెన్? హైయర్ క్లాసెస్ కి. ఏ సబ్జెక్ట్? తెలుగు, సంస్కృత్. తెలుగు, సంస్కృత్. నైస్ నైస్. సో మీ ఇద్దరు ఎప్పటి నుంచి అంటే ఫ్రెండ్సా, కొలీగ్స్? ఫస్ట్
కొలీగ్స్ తర్వాత ఫ్రెండ్స్ అయ్యారా లేకపోతే ఫ్రెండ్స్ తర్వాత కొలీగ్స్ అయ్యారా? టీచర్ అంటే తన టీచింగ్ ఫీల్డ్ లో ఉంది కాబట్టి ఇద్దరం టీచింగ్ ఫీల్డ్ ఫ్రెండ్స్ అంతే. ఓ అలా అక్కడే పరిచయం ఉంటామండి. ఓకే ఓకే. సో చింతపండు గుజ్జు కూడా కాస్త ఇదైంది, కొంచెం నువ్వుల పొడి అండి. సో వేయించేసి పౌడర్ చేసేసారా? సో మీ పిల్లలు ఇట్లా అన్ని తింటారండి ముల్లంగి? చాలా బాగా తింటారు. చాలా బాగా తింటారా? వెరీ గుడ్, మంచి పిల్లలు. ఎంతమంది ఏమిటి మీకు పిల్లలు? 2 బాబులండి. 2 బాబులు. కొంచెం స్పైసీ, ఆల్రెడీ మిర్చి ఎక్కువ వేసాను కాబట్టి కొంచెం కారపొడి కలర్ఫుల్ గా ఉంటుంది. ఓకే, ఆల్రెడీ చింతపండు గుజ్జు వల్ల మంచి కలర్ యాడ్ అయింది. లాస్ట్ కి ఇంకా బెల్లం అండి. ఇది మనకి ఘాటు ఈ కారం కొంచెం తగ్గడానికి. ఓకే, బెల్లం. సో బేసిక్ గా పులుసుల్లో కొంచెం ఆ తీపి కూడా మనకి బాగుంటుంది కాబట్టి జనరల్ గా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఏం చదువుతున్నారు మీ పిల్లలు? డిగ్రీ 2nd ఇయర్ అండి. పెద్ద బాబు, చిన్న బాబు ఇంటర్ 2nd ఇయర్. ఓకే, చివరిగా ఉప్పు వేస్తున్నాను. సో ఇప్పుడు దాకా మనం ఉప్పు యాడ్ చేసుకోలేదు కదా? యాడ్ చేయలేదు. సో సరిపడా ఉప్పు, కొంచెం వాటర్. లాస్ట్ కి వాటర్ యాడ్ చేయనా? కొద్దిగా, పులుసు కూర అన్నాం కదా. సో కాబట్టి అంటే ఎక్కువ పులుసు లాగా ఎక్కువ వాటర్ కాకుండా కొద్దిగా ఇంకొంచెమైనా కొద్దిగా చాలు. ఒక 2 minutes 1 minute పెట్టినా చాలండి. ఆల్రెడీ ఉడికిన ముక్కలు కాబట్టి. సో అన్ని వేసేసినట్టేనా? వేసాను. చివరిలో కొత్తిమీర. ఆ బియ్య పిండి ఎప్పుడు యాడ్ చేస్తారు? ఇప్పుడు కలపొచ్చా? అంటే కలుపుతారా అక్కర్లేదా? కలుపు. వాటర్ ఏమైనా కొంచెం కొద్దిగా. చివరిగా ఇది పిండి కలపాలండి. కొత్తిమీర వేస్తాం. సో ఇది ఎలాగో మనకి కొంచెం దగ్గరకు అయిపోతుంది కదా కొద్దిగా చల్లబడితే. అవునండి. ఇంకా లూజ్ కావాలంటే కొంచెం వాటర్ అంటే కొంచెం ప్రాపర్ పులుసు లాగా అయితే కొద్దిగా ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో కొంచెం కూర టైప్ లో అయితే ఈ దగ్గర దించేసుకుంటే బాగుంటుంది. ఓకే, సో ముల్లంగి ముక్కలు ఉడికించేసి పెట్టుకుంటే మనకి ఈజీగా ఫాస్ట్ గా అయిపోతుంది. సో సరిపోతుందా ఇది ఇలాగా? ఓకే, సరిపోతుంది. ఓకే అండి, మరి ముల్లంగి పులుసు కూర రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ముల్లంగి పులుసు కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన ముల్లంగి ముక్కలు, ఉడికించిన శనగపప్పు, పసుపు, ఎండుమిరపకాయలు వేసి వేగనివ్వాలి. తర్వాత చింతపండు గుజ్జు, నువ్వుల పొడి, బెల్లం, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. చివరిగా బియ్య పిండిలో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేసి దగ్గర పడినివ్వాలి. అంతే, ముల్లంగి పులుసు కూర రెడీ.